తదుపరి థర్డ్ ప్లేస్ TC 300 K పుల్లయ్య ఎన్టీఆర్ కంపెనీ. థర్డ్ ప్లేస్. సారందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నా తోటి సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారాలు సార్. ఈరోజు వచ్చేసి మనం అందరం ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే మన ముందున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే మన పెద్దలు ఉంటారో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అన్నమాట. ఎందుకంటే మద్రాసు మరియు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు కలిసి ఉండేదన్నమాట. అలా కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఒక త్యాగం వల్ల మనం భాష ప్రయుక్త రాష్ట్రం అంటే తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక సపరేట్ రాష్ట్రంగా కేటాయించడం జరిగింది. అతని యొక్క ఫలితంగానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన యొక్క రాష్ట్రము మన యొక్క తెలుగు ప్రజలందరూ ఒక యూనిట్గా మనం ఈరోజు ఈ పండగ అనేది వాతావరణం మనం జరుపుకుంటున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏఆర్ఎస్ఐ నుంచి ఎవరైనా మాట్లాడుతూ కోరుతున్నాం. ఏఆర్ఎస్ఐ గౌరవలేని అసలు కమాండెంట్ మన భాషా సార్ గారికి, అసలు కమాండ్ సార్ అందరికీ, తోటి వ్యక్తులకు, ఆర్కేసార్లకు, వైద్యసార్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇందాక మన ఎల్ఐ చెప్పినట్టు ఇది తెలుగు రాష్ట్రాలు మాకు సపరేట్ కావాలని గవర్నమెంట్ మన అమరవీరు పొట్టి శ్రీరాములు గారు ఎంతో త్యాగం వల్ల రాష్ట్రాలు కావాలని ఆయన పోరాటం వల్లని నిరాదీక్ష చేసి ఆయన చనిపోయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలు ప్రకటించడం జరిగింది. ఆయన గుర్తుగా మనం ఈరోజు నవంబర్ 1న మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఆయన చేసిన త్యాగ ఫలితాన్ని మనం ఈరోజు ఇంత ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగినది. ఇందులో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆఫీసర్స్ ఆఫ్ ద డయాస్, రిమైనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డయాస్, అందరికీ నమస్కారం. ఈ సబ్జెక్టు మామూలుగా అందరూ మాట్లాడుకుంటాము. మనకు ఆంధ్రప్రదేశ్ ఎట్లా పుట్టింది ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు చాలామంది పుట్టలేదు చాలామంది. కానీ తెలంగాణ ఎట్లా పుట్టిందో అందరికీ తెలుసు. అంటే తెలంగాణ ఆవిర్భం జరిగింది అందరూ తెలుసు కదా. ఎప్పుడు తెలంగాణ ఆవిర్భం? ఇయర్ కాదు, డేట్ చెప్పండి. సెకండ్ వాళ్ళు ప్రేయర్ కూడా చేసుకుంటా ఉన్నారు. సేమ్ అదే పద్ధతి ప్రకారంగా మనకు కూడా నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పుట్టింది. కానీ తెలంగాణ ఆవిర్భం కావడానికి రీజన్స్ అందరు చూశారు. ఓయూ క్యాంపస్, తర్వాత కాకతీయ, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి రోడ్ల మీద కూర్చొని వంట వార్పులు, మనం అందరం డ్యూటీలకు వెళ్ళిపోయాం. ఓయూలో చాలా మంది పోలీసులకు గాయాలని కొన్ని 10 మంది చనిపోయారు. మరి ఎలా చనిపోయారో తెలియదు కానీ సూసైడ్, తర్వాత ఒక డిఎస్పీ మేడం కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవడము, తర్వాత చాలా మంది ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. అది తెలంగాణ పుట్టింది మన కళ్ళతో చూసాము. ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టింది మన కళ్ళతో చూడలేదు. కానీ ఆ రోజుల్లో ఈ హింసా పద్ధతి అనేది లేదు. అహింస మహాత్మా గాంధీ నుంచి వచ్చింది. ఆ అహింసా పద్ధతిలో నుంచే ఈ పొట్టి శ్రీరాములు గారు అహింసా పద్ధతి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మనకు ఉప్పు సత్యాగ్రహము, గాంధీ గారు చేసిన అంతా అహింసనే, ఎవరితో మాట్లాడ నూలు ఒడుక్కోవడం ఇవన్నీ చేశాం కదా.
సేమ్ ఆ పద్ధతి ప్రకారం 47 స్వతంత్రం వచ్చింది, 52లో రిపబ్లిక్ వచ్చింది. ఆ సందర్భంలో మా తెలుగు రాష్ట్రాలు సపరేట్ ఉండాలా అని మొట్టమొదట పోరాడిన అహింసావాది పొట్టి శ్రీరాములు. తెలంగాణ ఆవిర్భావానికి ఎవరి ప్రాణాలు పోయినాయో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి మాత్రము ది గ్రేట్ పొట్టి శ్రీరాములు గారు ప్రాణం. ఆయన నిరాహార దీక్ష చేసి తిండి లేక, ఇందాక మన బీడబ్ల్యూ సార్ చెప్పింది 100% కరెక్ట్, 52 రోజులు నిరాహార దీక్షలో ఉండి బాడీ కృషించి పురుగులు పట్టి పోతే ఒక్క తెలుగువాడు కూడా కోఆపరేట్ చేయలేదు. కనీసం ఆయన దగ్గరకు పోలేదు. ఎవరో 2-3 పేర్లు ఉన్నాయి, వాళ్ళు మాత్రం పోయి ఏదో ఎవరైనా ఆయన దగ్గర పోయి మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళని తీసి లోపలేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు. అట్లా 3-4 కేసులు జరిగే లోపల ఎవరు పోవడం భయపడిపోయారు. లాస్ట్గా ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కానీ కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఈ తెలుగు రాష్ట్రాన్ని సపరేట్ చేయాలా అని రాలేదు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎవరో మన ఘంటసాల వాళ్ళు ఒక 4 వెళ్ళిపోయి ఆ బాడీని తీసుకొని పురుగులు పట్టినాయి ఆ బాడీకి, బక్క చిక్కిపోయి. ఆ ఫొటోస్ కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తాయి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే. అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకు అక్కడ దాన సంస్కారాలు చేసేటప్పుడు ఊరేగింపుగా తీసుకొని వస్తుంటే కూడా పబ్లిక్ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదంటే వాళ్ళందరినీ కూడా మెడ్రాస్ వాళ్ళే ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. కాస్త కూస్త తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు భయము. అక్కడ తెలంగాణలో మనం ఎట్లా భయపడ్డామో సేమ్ అక్కడ కూడా, తెలంగాణలో భయపడి ఆంధ్రాకి వచ్చాం మేమంతా, మీకు తెలుసో తెలీదు. సేమ్ అక్కడ కూడా అదే జరిగింది. ఆ తర్వాత మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాన్ని సపరేట్ చేయాలని సపరేట్ చేస్తే అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఒకటి ఉండేది. మనం అందరినీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. మన అందరినీ కూడా ఎక్కడన్నా నార్త్కి వెళ్ళిపోతే మద్రాసి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంత దగ్గర పిలుస్తూ ఉన్నారు మద్రాసి వాళ్ళు అని చెప్పి. మనల్ని ఆంధ్ర వాళ్ళు అనే పేరు చాలా తక్కువగా వినిపించేది. ఈ మధ్య కాలంలో వస్తుంది, కానీ ఒకప్పుడు మేము ఏదన్నా 90sలో 87, 86లో అక్కడ పోతే ఆ మద్రాసి అనేవాళ్ళు. సో కాబట్టి ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో నుంచి మనం డివైడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటారు తర్వాత వచ్చింది అది. మనకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ డివైడ్ అయిపోయిన తర్వాత మైసూరు నుంచి కొంత, ఈ హైదరాబాద్ నవాబుల దగ్గర నుంచి కొంత, ఔరంగాబాద్ వరకు హైదరాబాద్కు ఉండేది. ఇదంతా మనకు బళ్ళారి, తర్వాత ఈ గద్వాల పక్కన ఉంది రాయచూరు. ఆ గద్వాల, రాయచూరు, బళ్ళారి అవన్నీ కూడా మన కర్నూలుకి వచ్చాయి. కర్నూలుకి వచ్చిన తర్వాత నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు మాత్రమే తెలుగు రాష్ట్రంలో ఉండాలన్నప్పుడు మళ్ళా రాయచూరును కర్ణాటకలో కలిపేసి బళ్ళారిని కర్నూలులో కలిపేశారు. తిరుపతి మెడ్రాస్కి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళా మనము ఒక్క పుణ్యక్షేత్రం కూడా మాకు లేదు, తమిళనాడులో వచ్చేది ఉన్నాయి, మాకు ఇది ఒక్క తిరుపతి ఉండంటే అప్పుడు తిరుపతిని మాత్రం తెచ్చి మనకి ఇచ్చారు. ఆ తర్వాత డివైడ్ అయింది. తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు, కన్నడ మాట్లాడేవాళ్ళు కన్నడ, మలయాళం మాట్లాడేవాళ్ళు కేరళ, తమిళ్ మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ బార్డర్లో తెలుగు వాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మన అసెంబ్లీలో తెలుగు చక్కగా మాట్లాడాడు. తమిళ్ అసెంబ్లీలో తెలుగు మాట్లాడిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు ఆ కార్నర్లో. సో కాబట్టి మన మీద పొట్టి శ్రీరాములు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు, వాళ్ళ నాన్న పేరు ఏమో, వాళ్ళు ఏ ఊరు అది తెలుస్తుంది. కానీ అసలు తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైన పొట్టి శ్రీరాములు ఎలా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు, ఎలా చనిపోయాడు, ఎంత బాధపడ్డాడు, ఆయన త్యాగమే నిన్న మనమంతా స్లోగన్స్ చేసుకుంటూ పోయినాం. ఆనాటి మీ త్యాగం, ఈనాటి మా సౌఖ్యం అని. ఈ పొట్టి శ్రీరాములు గారి త్యాగమే ఈ రోజు మనమంతా సౌఖ్యంగా ఉండడానికి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. Respected officers and that, I would like to introduce myself. కొత్తగా వచ్చి అసిస్టెంట్ కమాండర్గా రిపోర్ట్ చేశాను. దాసరి వెంకటరమణ, 98 బ్యాచ్, న్యూట్ ఆఫ్ కడప. ఫస్ట్ టైం సెకండ్ బెటాలియన్ చేస్తున్నాను. దట్ ఈస్ మై ఇంట్రడక్షన్. రిగార్డింగ్ టు ది ఈ సభ గురించి అయితే మనమందరం గొప్పగానే చెప్పుకుంటున్నాం, కానీ తెలుగు జాతిలో ఉండే డిఫాల్ట్స్ కూడా మనం రివ్యూ చేసుకోవాలి. కనీసం వచ్చే జనరేషన్ ఉన్న దాన్ని పాడి అక్కడ వీధుల్లో, నగర వీధుల్లో గట్టిగా ఇది చేస్తే అప్పుడు అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ వచ్చారు. ఎప్పుడు కూడా అందుకే ఉద్యమాలని స్టూడెంట్స్ దగ్గర నుంచే వస్తాయి. అక్కడ మెడ్రాస్ కాలేజీల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఆయన శవాన్ని ఎంతో ఘనంగా తీసుకువెళ్ళడం జరిగింది. మొదట ప్రారంభించినప్పుడు ఒక 5 మంది మాత్రమే మిత్రులు వచ్చారు. దాని మీద మనకు లోక్సభలో అక్టోబర్ 1న, యాక్చువల్ నవంబర్ 1 కాదు, అక్టోబర్ 1వ తారీఖు
ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు డిక్లేర్ చేశారు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే 53 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని డిక్లేర్ చేశారు. గుర్తుపెట్టుకోండి. కర్నూలు రాజధానిగా మొట్టమొదటిసారిగా అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద ఒక కమిటీ వేసి దాని సిఫారసు మేరకు ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్గా వేరు. ఆంధ్రప్రదేశ్గా 1996 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేరు. కానీ దీంట్లో నుంచి వచ్చి కలిసిన ముక్క మనం లేదు, ఏం లేదు, మద్రాసు వాళ్ళ కిందనే మనం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి చరిత్ర పిల్లలకి చెప్పండి, మనం తెలుసుకోవాలా. తెలుసుకొని చెప్పి దాన్ని భవిష్యత్తులో అటువంటి తప్పులు జరగకుండా చూడాలి. ఈ రోజుకైనా కూడా మన పొలిటికల్ సిస్టంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా అందరం ఆలోచించి మంచి నాయకులకు ఎన్నుకొని థ్యాంక్ యూ సార్.